హలో ఆల్ నమస్తే. నేను మీ శరత్ కామరాజు. మనది ఏదైనా ఒక రూ. 10 డబ్బు పోతేనే విపరీతంగా ఆలోచిస్తాం, బాధపడిపోతాం. అలాంటిది రూ. 19,94,000 ఎవరైనా ఎత్తేస్తే ఎక్కడ ఎత్తేసారు ఏంటి అనుకుంటున్నారా? అంతా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్ టైం పంచర్ మాఫియా గురించి డిస్కస్ చేసాం, అవునా? పంచర్ మాఫియా అంటే చిన్న చిన్న చీలలు కోసుగా ఉండవేసి టైర్లు పంచర్ అయ్యేలా చేసి పంచర్ షాపుల దగ్గరికి, అది డిఫరెంట్ మాఫియా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే రుణ మాఫియా, లోన్స్ మాఫియా. లోన్స్ ఇస్తామని చెప్పి చాలామంది ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ అంతా లాగి డబ్బులు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ళు ఏదో ఒక రకంగా మన డబ్బులు దోచేస్తున్నారండి. నేను నిజంగా వాళ్ళని మనుషులతో పోల్చట్లే, మనలా కాదు వాళ్ళు. వాళ్ళు దుష్టశక్తులా, దయ్యాలా, దరిద్రులా మనకు తెలియదు. ఎందుకంటే ఎంతో కష్టం ఉంటే కానీ, ఎంతో బాధల్లో ఉంటే కానీ, డబ్బు అవసరం ఉంటే తప్ప మనం ఆన్లైన్ అప్లికేషన్స్కి అంటే ఆన్లైన్ లోన్స్ కోసం మనం అప్రోచ్ అవ్వం, అవునా? చాలామంది ఏజెంట్స్కి ఫోన్ చేస్తాము, ఆన్లైన్ అప్లికేషన్లను అప్రోచ్ అవుతాము. కొంత లోన్ ఇచ్చినా చాలు, ఈఎంఐ రూపంలో నెల నెలా కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి, పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక్కడ 10,000 20,000 రూపాయల అని కాదు, 10 లక్షలు 20 లక్షల అని కాదు. అవసరమే, చిన్నదైనా పెద్దదైనా. అలాంటప్పుడు మనం అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కగ్గదాసపుర, బెంగళూరులోని కగ్గదాసపుర అనే ఏరియా నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతనికి ఒక ఫోన్ వచ్చిందంట. అవతల నుంచి, సార్ నేను లోన్ ఇస్తాను, మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉందంట కదా అని చెప్పేసి అతను పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత ఇతని బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తీసుకొని, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని 19,94,000 రూపాయలు అతని అకౌంట్లో పడేలా చేశారంట. చేసిన వెంటనే ఇంత చేసిన వాళ్ళు, ఆ ఉద్యోగికి మెసేజ్ వస్తుంది కదా, అంటే 19,94,000 వచ్చినట్టు మెసేజ్ వస్తుంది కదా, వచ్చిన వెంటనే అది చూసుకొని, అరే లోన్ క్రెడిట్ అయింది, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు. సార్ ఒక ఓటీపీ చెప్పండి సార్, ప్రొసీజర్ అంతా ఎండ్ అయ్యేటప్పుడు ఒక ఓటీపీ కావాలని చెప్పేసి ఓటీపీ అడిగారంట. ఓటీపీ చెప్పడం మనోని 19,94,000 కాదు, ఇంకా మనోని అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా అవతల అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. అంటే అర్థం ఏంటి? ఇదంతా ఆన్లైన్ మోసాలు. ఎవరైనా ఫోన్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అడిగారంటే మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. అదే కర్ణాటక బెంగళూరు సివి రామన్ నగర్లో కూడా ఇలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఫోన్ వచ్చింది. అతను కూడా 4 లక్షల చిల్లర ఎంతో పోగొట్టుకున్నాడు. లక్షల్లో డబ్బులు పోయినా, 10 రూపాయలు పోయినా, ఏదైనా డబ్బు, మన డబ్బు, మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోయినా, లేదా ఇట్లా లోన్ల రూపంలో అప్రోచ్ అయ్యి డబ్బు పోతే ఏం చేస్తాను చెప్పండి? నెక్స్ట్ ఈఎంఐ ఎవరు కట్టుకోవాలి? ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయే కదా. 19 లక్షలు 20 లక్షలకి ఆయన కట్టుకోవాలి. ఏం చేస్తాడు? పోలీసులను అప్రోచ్ అవుతాడు. పోలీసులు అయినా ఏం చేస్తారు? మొత్తుకుంటున్నారు పోలీసులు, పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఓటీపీలు చెప్పొద్దండి, ఇన్ఫర్మేషన్లు ఇవ్వద్దండి అని పోలీసులు చెప్తూనే ఉన్నారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇంకెన్నిసార్లు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, మీరు మారట్లేదా అని కూడా తిట్టారు చాలామందిని. బట్ మనకేంటి? మనకి డబ్బు అవసరం. ఆ అవసరం ఎంతకైనా తీసుకెళ్తుంది, మనల్ని ఎంతకైనా దిగజారుస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఇలా తప్పులు చేస్తాం. ఎందుకు? మీకు ఒక డౌట్ రావచ్చు, మా నెంబర్లు ఎలా దొరుకుతున్నాయి వాళ్ళకి అని. సింపుల్ అండి. ఇప్పుడు నేను ఆన్లైన్లో అప్లికేషన్ కోసం ఎదుగుతాను, నాకు లోన్ కావాలి, ఆన్లైన్ లోన్ అప్లికేషన్ లేదా ఆన్లైన్ లోన్ అని కొడతాను. అక్కడ మన ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా, అక్కడ మన నెంబర్ ఇస్తాం కదా, అది చాలు. ఒక చోట నెంబర్ ఇచ్చినా కూడా ఆ డేటా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సైబర్ నేరగాళ్ళు, అదే చెప్తున్నాను కదా, ఆవలిస్తే పెరుగులు లెక్కెట్టే టైప్ వాళ్ళు. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్. బహుశా వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏదైనా చేసుకుంటే ఇంకా సూపర్గా బతకగలరు. కాదు అంటే ఈజీ మనీకి అలవాటు పడి త్వరగా డబ్బు రావాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. అందుకని చెప్పేది, కగ్గదాసపురాలో 19 లక్షలు 20 లక్షలు పోగొట్టుకున్నా, తర్వాత సివి రామన్ నగర్లో 4 లక్షలు 5 లక్షలు పోగొట్టుకున్నా, దేశవ్యాప్తంగా ఇలా ఎన్నో ఏరియాల్లో, హైదరాబాద్ ఇలా డిఫరెంట్ ఏరియాల్లో ఎంత డబ్బులు పోగొట్టుకున్నా కూడా సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ఇవ్వొద్దండి, సింపుల్ అంతే. మనకు ఆల్రెడీ తెలుసు లోన్ అప్లికేషన్లు. ఇప్పుడు లోన్ అప్లికేషన్లో చాలా ఉంటాయి. కొన్ని మంచి అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని దారుణమైన అప్లికేషన్స్ ఉన్నాయి. మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళు లోన్ ఇస్తారు. బట్ ప్రాపర్ టైంకి కట్టకపోతే, ఆ టైం లోపల అమౌంట్ మీరు కట్టకపోతే, ఈఎంఐ కట్టకపోయినా మీ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కానీ మీ బంధువుల ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు చేయడం, మీ గురించి చెడ్డగా చెప్పడం, మీకు ఫోన్లు చేసి టార్చర్ చేయడం, ఇలా జరిగి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకని నా తరపు నుంచి లేదా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, ఒకటే రిక్వెస్ట్, మీకు లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్ళండి, లేదా బ్యాంకుల నుంచి సపరేట్గా ఏజెంట్స్ కాల్ చేస్తారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని నమ్మకం ఉంటేనే ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది మాత్రమే ఇవ్వండి. అంతే తప్ప ఓటీపీలు ఇవన్నీ షేర్ చేయండి. ఇది రిక్వెస్ట్. అక్కడ 20 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా, 4 లక్షలు పోగొట్టుకున్న
వేరే ఇతర ఎంప్లాయీ ఎవరైనా సరే డబ్బే, మళ్ళీ ఈఎంఐ మనమే కట్టుకోవాలి. ఆలోచించండి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నేనైతే ఎటువంటి ఓటీపీలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు షేర్ చేయను కూడా. ఎంత ఒకవేళ డబ్బు పైన అవసరం ఉంటే మా అమ్మ నాన్నను ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తాను, బ్యాంకుకి వెళ్తాను. సో మీరు కూడా వేరే ఏదైనా మంచి మార్గాల ద్వారా డబ్బుని సంపాదించడం కానీ, లోన్స్ని అప్రోచ్ అవ్వడం కానీ చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.